నమస్తే అండి. నేను యోగా ట్రైనింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు వచ్చిన క్లయింట్స్లో 80% మంది ఫస్ట్ వచ్చి అడిగేది ఒకటే, బెల్లీ ఫ్యాట్ పెరిగిపోతుంది, దీనికోసం ఏం చేయాలి, బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి సింపుల్ టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా? ఇదే ప్రతి ఒక్కరు అడిగేది. మీరు నార్మల్గా తినే ఫుడ్ న్యూట్రిషన్ కాకుండా ఈ ఎక్సర్సైజ్ ఏవైతే ఇప్పుడు చెప్తున్నామో ఇవి గనక మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మీకు బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి 100% ఛాన్స్ ఉంది. మనం ఇప్పుడు చేసే ఈ యాక్టివిటీలో ఏంటంటే ఈ కోర్, ఈ బెల్లీ దగ్గర మనము హీట్ క్రియేట్ చేస్తాం. ఎప్పుడైతే హీట్ క్రియేట్ చేసామో ఆటోమేటిక్గా అక్కడ టెంపరేచర్ పెరిగి మనకి క్యాలరీలు బర్న్ అవ్వడం అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. అయితే ఈ ప్రాసెస్లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు బెల్లీ ఫ్యాట్ మనం ఎందుకు తగ్గించుకోవాలని చాలామంది క్వశ్చన్ చేస్తారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఎప్పుడైతే బెల్లీ ఫ్యాట్ ఇక్కడ క్రియేట్ అవుతుందో మీ బెల్లీ ఫ్యాట్ మీ స్కిన్ వరకే ఉంటే ఓకే, పర్లేదు, మీ స్కిన్ కింద ఉన్నది. మీ బెల్లీ ఫ్యాట్ ఎప్పుడైతే మీ ఇంటర్నల్ ఆర్గాన్స్ ప్యాన్క్రియాస్ని కానీ లివర్ కానీ లేకపోతే ఇంటెస్టైన్ చుట్టూ కానీ కూడా బెల్లీ ఫ్యాట్ అనేది ఉంటే అది లాంగ్ రన్లో మీకు చాలా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది. ఎస్పెషల్గా ఏంటంటే మనకి ఫ్యాట్ అనేది మన బాడీలో ఇన్ఫ్లమేషన్ని క్రియేట్ చేస్తుంది. మీకు ఒక్కసారి బాడీలో ఇన్ఫ్లమేషన్ క్రియేట్ అయిందంటే ఆటోమేటిక్గా సర్వరోగాలకి అది కారణం అవుతుంది. అందుకే బెల్లీ ఫ్యాట్ని ఎంతవరకు కుదిరితే అంతవరకు తగ్గించుకోవడానికే చేయాలి. మనం ఇప్పుడు చేసే రొటీన్లో మీకు ఏంటంటే కొద్దిగా పెయిన్ అనేది రావడం జరుగుతుంది ఇనీషియల్ స్టేజెస్లో. మీరు దాన్ని ఎక్కువ కన్సిడర్ చేయొద్దు, కానీ మీ లిమిట్స్ ప్రకారం మీరు చేసుకోండి. ఈ బెల్లీ ఫ్యాట్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనకి మెయిన్ ఏంటంటే కోర్ ఎంగేజ్మెంట్. అసలు మీ కోర్ని మీరు ఎలా ఎంగేజ్ చేస్తారనేది. కోర్ ఎంగేజ్ అంటే ఏం లేదండి, మీరు ఇన్హేల్ చేసి ఎగ్జేల్ చేస్తున్నప్పుడు కూడా మీ పొట్ట ఎప్పుడు కూడా ఇన్సైడ్కి పుల్ చేసుకుని ఉండాలి. దాన్నే కోర్ ఎంగేజ్మెంట్ అంటారు. సో సింపుల్గా ఎలా కోర్ ఎంగేజ్మెంట్ చేసుకోవాలో నేను సింపుల్గా చేసి చూపిస్తాను. మీరు ఫస్ట్ చూడండి, మీరు ఇన్హేల్ చేసినప్పుడు పొట్ట బయటకు వస్తుంది, ఎగ్జేల్ చేసినప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది, అవునా? ఇన్హేల్ చేసినప్పుడు పొట్ట బయటకు వస్తుంది, ఎగ్జేల్ చేసినప్పుడు పొట్ట లోపలికి వస్తుంది. ఇప్పుడు మనకి సింపుల్గా ఒక 5 సెకండ్ల పాటు ఎగ్జేల్ చేస్తూ అలా ఉంచేయండి పొట్టని. సింపుల్గా ఎగ్జేల్ చేయండి, ఎగ్జేల్ చేసి పొట్టను అలా ఉంచేయండి. 1 2 3 4 5 సూపర్. ఇప్పుడు సెకండ్ స్టేజ్లో ఏంటంటే మీరు ఎగ్జేల్ చేసిన తర్వాత హోల్డ్ చేసి, ఆ హోల్డ్ చేసిన తర్వాత ఈ పొట్టని ఏదైతే ఇన్సైడ్ పుల్ చేస్తున్నారో అలా పుల్ చేసి ఇన్హేల్ ఎగ్జేల్ చేయడానికి ట్రై చేయండి. సో చూడండి, ఈ బెల్లీని ఇన్సైడ్ తీసేసుకోండి, ఇన్సైడ్ తీసుకుని ఇన్హేల్ ఎగ్జేల్ చేయండి. చెస్ట్ నుంచి ఇన్హేల్ ఎగ్జేల్, దీన్ని ఇలా స్టిఫ్గానే ఉంచేయండి, అలా పర్మనెంట్గా. ఇన్హేల్ ఎగ్జేల్, ఇన్హేల్ ఎగ్జేల్, ఇన్హేల్ ఎగ్జేల్, ఇన్హేల్ ఎగ్జేల్. సో ఇదే కోర్ ఎంగేజ్మెంట్ అండి. కోర్ ఎంగేజ్మెంట్ ఏంటంటే మనం పొట్టను లోపలికి తీసుకుని, ఈ బెల్లీని లోపలికి తీసుకుని అబ్డామినల్ ఆర్గాన్స్ని అక్కడ హోల్డ్ చేస్తాం. అక్కడ హోల్డ్ చేసి నార్మల్గా ఇన్హలేషన్ ఎగ్జలేషన్ తీసుకుంటాం. సో దీన్ని మనము సింపుల్గా కోర్ లాక్ అంటారు. ఈ కోర్ లాక్ చేసినప్పుడు మనకి ఏంటంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి, మీ గ్లూట్స్, ఓకే, మీ అప్పర్ స్పైన్ కూడా లాక్ అవుతుంటుంది, మీ గ్లూట్స్ అన్నీ కూడా లాక్ అవుతుంటుంది. అది కామనే. ఇనీషియల్ స్టేజెస్లో మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసినా ఈ లాక్ అనేది, ఎంగేజ్మెంట్ అనేది రిలీజ్ అయిపోతుంటుంది. మీరు దాని గురించి ఏమీ భయపడక్కర్లా. కొంచెం ప్రాక్టీస్ చేస్తూ మీరు అది చేసుకోగలరు. మనం ఇప్పుడు సింపుల్గా రిలాక్స్ అయ్యి చేసే ఆసనాస్ని వాటిని మనం ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ ఆసన సింపుల్గా చూడండి, ఇది ఉత్తాన పాదాసన వేరియేషన్లో మనము డిఫరెంట్గా చేస్తున్నాము. మీరు కంప్లీట్గా బాడీని రిలాక్స్ చేయండి, చూసుకోండి ఒకసారి. నెక్ కానీ ఏది కానీ స్ట్రెయిన్ అవ్వట్లా, కంప్లీట్ బాడీ రిలాక్స్ అవుతుంది. ఇక్కడి నుంచి నా లెగ్స్ని చూసుకోండి, కోర్ ఎంగేజ్ చేస్తూ సింపుల్గా. కోర్ ఎంగేజ్మెంట్ ఏంటి, బెల్లీని ఇన్సైడ్ పుల్ చేయడం అంతే. ఇక్కడి నుంచి సింపుల్గా ఇన్హేల్ చేస్తూ లెగ్స్ని లిఫ్ట్ చేయండి 30 degrees పాటు, ఎగ్జేల్ చేస్తూ రిలాక్స్ అవ్వండి. సింపుల్గా చూడండి, ఇన్హేల్ చేస్తూ అప్, ఎగ్జేల్ చేస్తూ డౌన్. ఇప్పుడు ఒక 5 సార్లు చేసి చూడండి. 1 సూపర్, 2 సూపర్, 3 సూపర్, 4 ఎక్సలెంట్, అండ్ 5 సూపర్. మీరు ఆటోమేటిక్గా లిఫ్ట్ చేస్తున్నప్పుడు మీకు ఇక్కడ తెలుస్తుంది, పొట్ట దగ్గర కొంచెం ప్రెజర్ అవడం అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు మనకి ఇది ఫస్ట్ స్టేజ్. ఇక్కడ మనము డైనమిక్గా 5 కౌంట్ చేసాం కదా, పైకి వెళ్ళి కిందకి రావడం. ఇప్పుడు మీకు అక్కడ 30 degrees దగ్గర హోల్డ్ చేయండి, 1 2
3 4 5 సూపర్. రిలాక్స్ అవ్వండి, జెంటిల్గా రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు సేమ్, ఇప్పుడు సెకండ్ వేరియేషన్. ఇప్పుడు 30 degreesకి వరకు లేపి కిందకి తీసుకెళ్ళారు కదా, ఇప్పుడు సింపుల్గా 45 degrees వరకు తీసుకెళ్ళి మళ్ళీ కిందకి తీసుకెళ్ళండి. మీరు హ్యాండ్ సపోర్ట్ తీసుకోవచ్చు మ్యాట్ మీద పెట్టుకుని, లేదు అవ్వట్లేదు అనుకుంటే మీ హ్యాండ్స్ని మీ బటక్స్ కింద కూడా పెట్టుకోవచ్చు. అది మీ ఫ్లెక్సిబుల్, మీరు ఎంతవరకు చేయగలరంటే అంతవరకు. ఇప్పుడు చూడండి సింపుల్గా 45 degrees తీసుకెళ్ళండి. సూపర్. మళ్ళీ జెంటిల్గా రిలాక్స్ చేయండి. 45 degrees తీసుకెళ్ళండి. లెగ్స్ని మ్యాట్ మీద పెట్టకుండా ఉండడానికి ట్రై చేయండి. 3 సూపర్. 4 ఇక్కడ అప్పర్ బాడీని అస్సలు లేపొద్దు. ఎస్ 4 ఎక్సలెంట్. అండ్ 5 and 5 సూపర్. రిలాక్స్ అవ్వండి, ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ. ఇప్పుడు చూసుకున్నారు కదా 45 degrees వరకు లిఫ్ట్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అక్కడ హోల్డ్ చేస్తాం. ఒక 5 count పాటు హోల్డ్ చేయండి. సింపుల్గా చూడండి, ఇన్హేల్ చేస్తూ స్లోగా లిఫ్ట్ చేయండి, హోల్డ్ చేయండి 5 count. 1 2 3 4 5 స్లోగా రిలాక్స్ అవ్వండి, ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ. ఇప్పుడు మనకి సేమ్ అదే 90 degreesకి ప్రాక్టీస్ చేసుకోండి. సింపుల్గా 90 degrees లిఫ్ట్ చేయండి, లెగ్స్ని స్లోగా రిలాక్స్ చేయండి. చాలా స్లోగా అబ్జర్వ్ చేయండి, స్లోగా లిఫ్ట్ చేయండి. సూపర్. స్లోగా ఎక్సేల్ చేయండి. కమాన్. ఇన్హలేషన్ ఎక్సలెంట్, ఎక్సలేషన్, ఇన్హలేషన్ ఎక్సలెంట్, ఎక్సలేషన్. కమాన్. ఇన్హలేషన్ ఎక్సలెంట్, ఎక్సలేషన్, ఇన్హలేషన్ ఎక్సలెంట్, ఎక్సలేషన్. వన్ లాస్ట్ టైం. ఇన్హలేషన్ ఎక్సలేషన్. సూపర్. మీరు ఇది చేసినప్పుడు ఇక్కడ చాలా ప్రెజర్ అయ్యి కొంచెం పెయిన్ వస్తుంది ఇనీషియల్గా, అది చాలా కామన్. సో ఇప్పుడు హోల్డ్ చేయండి అక్కడే. కమాన్, హోల్డ్ చేయండి. కమాన్. 1 2 3 4 5 స్లోగా రిలాక్స్ అవ్వండి. ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ, ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ రిలాక్స్ అవ్వండి. సూపర్. ఇది బేసిక్ వేరియేషన్స్. మీరు సింపుల్గా మ్యాట్ మీద రిలాక్స్ అయ్యి ఫస్ట్ 30 degrees, తర్వాత 45 degrees, తర్వాత 90 degrees లెగ్స్ని డైనమిక్గా, నెక్స్ట్ స్టాటిక్గా లిఫ్ట్ చేస్తూ హోల్డ్ చేస్తూ, లిఫ్ట్ చేస్తూ హోల్డ్ చేస్తూ ఇలా ప్రాక్టీస్ చేస్తే ఇక్కడ బెల్లీ మీద చాలా ప్రెజర్ పెరిగి ఆటోమేటిక్గా ఇక్కడ ఫ్యాట్ అనేది బర్న్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది ఫస్ట్ సెట్ ఆఫ్ వేరియేషన్స్. మనం ఇప్పుడు ఇంకో వేరియేషన్, ఇంకొంచెం ఇంటెన్స్గా ఉన్నవి ప్రాక్టీస్ చేద్దాం. సింపుల్గా చూడండి. సో కూర్చుని ప్రాక్టీస్ చేసేవి. సింపుల్గా మీ ఫ్లెక్సిబుల్గా కూర్చోండి. ఓకే, సింపుల్గా దండాసన కూర్చోండి. దండాసన నుంచి మీ స్పైన్ని అట్లనే స్ట్రెచ్ చేసుకోండి. సూపర్. ఇక్కడ నుంచి మీ హ్యాండ్స్ని సింపుల్గా బ్యాక్ సైడ్కి పెట్టుకోండి. ఒక స్టాండ్ లాగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. సూపర్. ఇక్కడ నుంచి చూసుకోండి, ఇక్కడ చూడండి నా ఫింగర్స్ ఇన్సైడ్ ఉన్నాయి. ఒకవేళ మీరు ఫ్లెక్సిబుల్ లేదు అవుట్ సైడ్ పెట్టుకుంటారంటే అవుట్ సైడ్ పెట్టుకోండి. స్టాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టాండ్ అనేది ఇంపార్టెంట్. ఈ గ్లూట్స్ మీద బ్యాలెన్స్ చేస్తూ చూడండి, కోర్ని ఎంగేజ్ చేస్తూ నా 2 లెగ్స్ని చెస్ట్ వరకు తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్తాను. చూడండి ఒకసారి. ఎస్. 1 చూడండి, 2 3 4 5 6 7 8 9 10 స్లోగా రిలాక్స్ అవ్వండి. ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ, ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ. సూపర్. మనం ఇప్పుడు ఫైనల్ వేరియేషన్, చాలా ఇంటెన్స్ వేరియేషన్స్ని ప్రాక్టీస్ చేద్దాం. సో దీన్ని మనము నౌకాసన అంటారు. మనం ఇప్పుడు నౌకాసన వేరియేషన్ని ప్రాక్టీస్ చేద్దాం. సో నౌకాసనానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు కోర్ని ఎంగేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మెల్లగా రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అయ్యి జస్ట్ నౌకాసన ఇనీషియల్గా ప్రాక్టీస్ ఎలా చేస్తామో చూడండి. హ్యాండ్స్ని లిఫ్ట్ చేసుకోవాలి. తర్వాత లెగ్స్ని హ్యాండ్స్ని ఒకేసారి సెంటర్ గ్రావిటీని పుల్ చేసుకుంటూ బటక్స్ మీద లిఫ్ట్ చేసుకుని సెంటర్లోకి తీసుకురావాలి. చూడండి ఒకసారి. ఇన్హేల్ చేయండి, ఎక్సేల్ చేస్తూ చూడండి బాడీని సెంటర్లోకి తీసుకురావడానికి ట్రై చేయండి. తర్వాత రిలాక్స్ చేయండి. చూడండి 10 times ప్రాక్టీస్ చేయండి. సెంటర్లోకి తీసుకురండి, రిలాక్స్ చేయండి. కమాన్.
3 నాతో పాటు ప్రాక్టీస్ చేయండి. 4 ఎక్సలెంట్. 5 సూపర్. 6 ఎక్సలెంట్. 7 8 9 10. కొన్ని సెకండ్ల పాటు రిలాక్స్ అవ్వండి. ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ, ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ. ఇప్పుడు మనము నౌకాసనంలోకి డైరెక్ట్గా రావడానికి ప్రయత్నిద్దాం. సో హ్యాండ్స్ లిఫ్ట్ చేస్తూ స్లోగా బాడీని బ్యాలెన్స్ చేస్తూ నౌకాసనంలోకి రండి. హోల్డ్ చేయండి. 1 2 3 4 5. మీరు కంప్లీట్గా హోల్డ్ చేయలేకపోతే నౌకాసన, అర్ధ నౌకాసనలో ప్రాక్టీస్ చేయండి. సింపుల్గా థైస్ని పట్టుకుని హోల్డ్ చేయండి. హోల్డ్ చేయండి. 1 2 3 4 5. మెల్లిగా రిలాక్స్ అవ్వండి. మెల్లిగా రిలాక్స్ అవ్వండి. చూడండి, ఇవే వేరియేషన్స్ మీరు రెగ్యులర్గా నార్మల్గా అయితే ఇనీషియల్గా 5 కౌంట్తో స్టార్ట్ చేయండి. తర్వాత 10 కౌంట్కి పెంచుకోండి. 5 సెట్ల నుంచి 10 సెట్లు మీ ఫ్లెక్సిబిలిటీని ప్రకారం మార్నింగ్ టు ఈవినింగ్ మీకు ఎప్పుడైతే ఫ్లెక్సిబిలిటీ ఉంటుందో అది ఎంటీ స్టమక్తో చేయాలి. ఖచ్చితంగా ఎంటీ స్టమక్స్. ఇందులోనే ఇంకొంచెం అడ్వాన్స్డ్గా కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అడ్వాన్స్ లెవెల్లో బిగినర్ లెవెల్కి వద్దు. ఇవైతే బేసిక్గా ప్రాక్టీస్ చేయండి. మీరు తినే ఫుడ్తో పాటు ఇవి కనుక ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా బెల్లీ ఫ్యాట్ అనేది పోయి ఇక్కడ మీకు 6 ప్యాక్ రావడానికి కూడా 100% ఛాన్స్ ఉంది. మీరు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.